ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో జరాసంధుని చంపినారు, వాళ్ళ కొడుకుని పట్టాభిషిక్తుని చేశారు. ఇక ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి వీరి యొక్క ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి కదా. కంటిన్యూ చేద్దాం. భీమసేనార్జునులు భాగ్యవశంచే క్షేమంగా ఉన్నారు. వారు పీడలు గాయాలు లేకుండా తిరిగి ఈ నగరాన్ని చేరారు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని తగినట్లుగా పూజించి సందర్శించి వారందరిని విడివిడిగా కౌగిలించుకున్నాడు. జరాసంధ మరణ అనంతరం ఇరువురు సోదరులు సాధించిన విజయంతో యుధిష్ఠిరుడు అజాతశత్రువై సోదరులతో కలిసి ఆనందంలో మునిగాడు. సంతోషించిన ధర్మరాజు జనార్దనుతో ఇలా అన్నాడు: నీ సహాయం వల్ల భీమసేనుడు బలాభిమానంచే ఉన్మత్తుడైన జరాసంధును పడగొట్టాడు. ఇప్పుడు నిశ్చింతగా యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి రాజసూయాన్ని పూర్తి చేస్తాను. నీ బుద్ధి బలంతో అది నాకు సాధ్యమై యాగం చేయటానికి అర్హుడనయ్యాను. ఈ యుద్ధంతో భూమండలంపై నీ కీర్తి విస్తరించింది. జరాసంధుని వధ వల్ల నీకు అపరిమితాలైనటువంటి సంపదలు దక్కాయి. ధర్మరాజుడు ఇలా పలికి ఆ దివ్యరథాన్ని శ్రీకృష్ణునికి సమర్పించాడు. అది తీసుకొని గోవిందుడు మిక్కిలి ప్రసన్నత పొందాడు. అర్జునుడితో దానిపై కూర్చుని ఆనందాన్ని అనుభవించాడు. ధర్మరాజుచే సత్కరంపడి ఆ కానుకను గైకొని అంతులేని ఆనందాన్ని పొందాడు. వారి వయోభేదాన్ని బట్టి యుధిష్ఠిరుడు సోదరులతో కూడి వారిని అందరినీ కలిశాడు. సత్కరించి పూజించి ఆ రాజులందరినీ వారి రాజ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం వారు ఆనందించి శీఘ్రంగా తమ వాహనాలపై వారి వారి నగరాలకు చేరారు. ఆ విధంగా పురుష శ్రేష్ఠుడు బుద్ధిశాలైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులచే తన శత్రువైనటువంటి జరాసంధుని చంపించాడు. శత్రువులను నాశనం చేసే శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో జరాసంధుని చంపించి ధర్మరాజు, కుంతి, ద్రౌపదుల ఆజ్ఞ గైకొని సుభద్ర, భీముడు, అర్జునుడు, కవలలు, నకుల సహదేవులు ధౌమ్యుని వీడ్కొని, ధౌమ్యుడు వచ్చేసి వాళ్ళ గురువు, వాళ్ళ పురోహితుడు, తీసుకొని మనోభయంగా దివ్యరథంలో దిశల్ని ప్రతిధ్వనింపజేస్తూ ధర్మరాజును వీడి ద్వారకకు బయలుదేరాడు. తర్వాత యుధిష్ఠిరుడు ఆదిగా గల పాండవులు శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేశారు. దేవకీ నందనుడు పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. కీర్తి నలువైపులా వ్యాపించగా పాండవులు ద్రౌపదికి ఎక్కువ ఆనందాన్ని కలిగించారు. ఆ కాలానికి తగిన ధర్మ, అర్థ, కామ, సిద్ధి కొరకైనటువంటి అన్ని పనులను ధర్మరాజు ధర్మబద్ధంగా చేశాడు. ప్రజారక్షణ కోసం ధర్మోపదేశాన్ని చేయసాగాడు. ఇక 25వ అధ్యాయం దిగ్విజయ పరము, సంక్షిప్త దిగ్విజయం. అర్జునుడు శ్రేష్టమైనటువంటి విల్లు, అక్షయ తూనీరాలు, జెండా, రథం, సభాభవనం పొంది యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: విల్లు, అస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, రాజ్యం, కీర్తి, సైన్యం లాంటి దుర్లభమైనవన్నీ మనోవాంఛనుసారం పొందాను. ధనుడినయ్యాను. రాజా, కోశాన్ని పెంచుకోవటమే ప్రస్తుత కర్తవ్యం. రాజులను ఓడించి పనును తీసుకొని వస్తాను. మీ ఆజ్ఞ అయితే ఉత్తర దిక్కును జయించడానికి బయలుదేరుతాను. తిథి, ముహూర్తం, నక్షత్రం పవిత్రాలే ఉండాలి. ఇది విని సోదరులతో కూడిన ధర్మజునికి మిక్కిలి ప్రసన్నత ఏర్పడింది. మంత్రులు వ్యాసుడు, ధౌమ్యుడు కూడా ఆనందించారు. అప్పుడు పరమ బుద్ధిమంతుడు వేదవ్యాస భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, భాగ్యవశాన నీకు చక్కని బుద్ధి కలిగింది. చాలా బాగుంది. భూమిని అంతటిని కూడా నీ ఒక్కడవే జయించే ఉత్సాహం నీకు కలిగింది. పాండురాజు నీ వంటి పుత్రుని పొంది ధన్యుడయ్యాడు. నీ పరాక్రమంతో యుధిష్ఠిరుడు అన్నింటిని పొందుతాడు. సార్వభౌముడే ఆ ధర్మాత్ముడు వెలిగిపోతాడు. నీ బాహుబల సహాయంతో రాజసూయాన్ని నిర్విఘ్నంగా చేస్తాడు. శ్రీకృష్ణుడు రాజనీతి వల్ల, భీమార్జునుల వల్ల, బలం వల్ల, నకుల సహదేవుల పరాక్రమం వల్ల ధర్మరాజు అన్నింటినీ పొందుతాడు. అర్జున, అందువలన దేవతలచే సంరక్షింపబడే ఉత్తర దిక్కునకు నీవు పొమ్ము. నీవు దేవతలను జయించి రత్నాలను తీసుకురాగలవు. తూర్పుకు బలశాలి భీముడు, మహారథుడు, సహదేవుడు తూర్పుకు బలశాలి భీముడు, మహారథుడు, సహదేవుడు. కామాలు కొంచెం తేడా వచ్చాయి. తూర్పుకు బలశాలి భీముడు, మహారథుడు, సహదేవుడు దక్షిణానికి, నకులుడు వరుణ పాలితమైన పడమర దిక్కుకు వెళ్ళాలి. ఇది నా బుద్ధి మేరకు చేసిన నిర్ణయం. దీన్ని మీరు పాలించండి. ఓకే. ఉత్తర భాగానికేమో అర్జునుడు, తూర్పు భాగానికేమో భీముడు, దక్షిణానికేమో సహదేవుడు, దెన్ పడమర సైడ్ వచ్చేసి నకులుడు, ధర్మరాజు వచ్చేసి రాజ్యంలోనే ఉంటాడు. వ్యాసుని మాటలను విని పాండుకుమారులందరూ ఆనందంతో ఇలా అన్నారు: మునిశ్రేష్ఠ, మీ ఆజ్ఞానుసారం మేము నడుస్తాం. అర్జునుని మాటలు విని ధర్మజుడు ప్రేమ, గాంభీర్యం ఉట్టిపడేట్లు అతనితో అన్నాడు: పూజనీయులైనటువంటి బ్రాహ్మణుల స్వస్తి వాక్యాలు విని జైత్యయాత్రకు పొమ్ము. నీ యాత్ర స్నేహితులకు ఆనందము, శత్రువులకు శోకము కలిగిస్తుంది. అర్జున, నీ విజయం తథ్యం. నీ కోరిక తీరుతుంది. ఈ విధంగా యుధిష్ఠిరుని ఆజ్ఞను పొంది అగ్ని ఇచ్చినటువంటి అద్భుతాలను సాధింపగల రథంపై గొప్ప సైన్యంతో అర్జునుడు ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. భీమసేనుడు తూర్పుకు, కవలలు దక్షిణ పడమరలకు సైన్యాలతో బయలుదేరి అందరూ యుధిష్ఠిరునిచే గౌరవింపబడ్డారు.
ఇంద్రుని ప్రియపితుడు అర్జునుడు ఉత్తర దిక్కును విజయాన్ని సాధించాడు. భీమసేనుడు తూర్పును, సహదేవుడు దక్షిణాన్ని, నకులుడు పడమరను జయించారు. ధర్మరాజు ఒక్కడే తన మిత్రులందరితో కలిసి రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ కాండవప్రస్థానం నివసించసాగాడు. అదే ఇంద్రప్రస్థం, కాండవప్రస్థం. దిగ్విజయాలను విస్తరంగా చెప్పండి అని చెప్పేసి జనమేజయుడు పలికాడు. పూర్వీకుల వృత్తాంతం పూర్తిగా విననిచో సంతృప్తి పొందలేను కదా అని అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు పలికాడు. కుంతీపుత్రులందరూ ఒక్కసారిగానే 4 దిక్కులను జయించారు. అయినా ముందుగా అర్జునుని దిగ్విజయాన్ని వర్ణిస్తాను. మహాభుజుడైనటువంటి అర్జునుడు పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే కులింద దేశ రాజులందరినీ జయించాడు. కులిందులతో సహా ఆనర్తీయులను, కాలకూటులను జయించి సేనలతో కలిసి రాజమండలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శత్రు సంతాపశీలి అర్జునుడు సుమండల దేశంతో స్నేహం చేసి శాకల ద్వీపాన్ని, రాజన ప్రతివింజుని జయించాడు. శాకల ద్వీపం మిగిలిన 7 ద్వీపాల రాజులకు అర్జునుని సైన్యానికి దొమ్మి యుద్ధం జరిగింది. అర్జునుడు ఆ మహాయోధులందరినీ వశపరుచుకున్నాడు. వారందరితో కూడి ప్రాగ్జ్యోతిష్యపురంపై దాడి చేశాడు. ప్రాగ్జ్యోతిష్యపురానికి ఆ సమయాన భగదత్తుడు మహారాజు. మహాత్ముడైన అర్జునుడికి అతనితో గొప్ప యుద్ధం జరిగింది. భగదత్తుడు, కిరాతులు, చీనులు, సముద్ర తీరవాసులు మొదలైన మంది చాలామంది యోధులతో ఈ ప్రాగ్జ్యోతిష్యాధిపతి భగదత్తుడు అక్కడ ఉండేవాడు. ఇక భగదత్తుడు అర్జునుడితో 8 రోజుల పాటు యుద్ధం చేసిన సంగ్రామం అలసిపోయిన అర్జునుడితో నవ్వుతూ పలికాడు. నువ్వు ఇంద్రుని పుత్రుడవు, సంగ్రామంలో శోభతో కూడిన పరాక్రమశాలివి. నీ యందు ఈ బలం పరాక్రమం తగినవే. నేను దేవతల రాజు ఇంద్రుని యొక్క స్నేహితుడిని. యుద్ధంలో అతనితో కొంచెం కూడా తక్కువ అని కాదు. అయినా సంగ్రామంలో నీ ఎదుట నిలవలేని వాడిని అయ్యాను. అర్జున, నీ కోరికను తెలుపు, నేను తప్పక తీరుస్తానని చెప్పేసి అన్నాడు. నీవు చెప్పిన దాన్ని తప్పక ఆచరిస్తానన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్పాలకుడు, కురుకుల శ్రేష్ఠుడు, యజ్ఞాలు గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చేవాడైనటువంటి యుధిష్ఠిరుడు రాజసూయం నిశ్చయించాడు. అతని చక్రవర్తిని చేయాలని అనుకుంటున్నాను. మీరు అతనికి కప్పాల కట్టండి. మీరు నా తండ్రికి స్నేహితులు, నాపై ప్రేమ కలవారు కావున మిమ్మల్ని ఆజ్ఞాపించలేను. ప్రేమభావంతో పన్ను కట్టండి అన్నాడు. సూపర్. అసలు ఇది ఒక రాజు అన్నవాడు పక్క రాజ్యాల వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు భగదత్తుడు పలికాడు, అర్జున, నాకు నీవు ఎలాంటి వాడవో యుధిష్ఠిరుడు కూడా అలాంటి వాడు. నేను దానిని అంతటినీ చేస్తాను. నీ కొరకు ఇంకా ఏం చేయమంటావు అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు అర్జునుడు అతని మాటలు విని ఇలా బదులు పలికాడు, మీ మాటతోనే అంతా చేసినట్లయింది. అనుజ్ఞ ఉండి వెళ్ళి వస్తాను అన్నాడు. భగదత్తుని జయించి కుంతిపుత్రుడు ధనుంజయుడు అక్కడి నుంచి కుబేర పాలితమైనటువంటి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. అర్జునుడు క్రమంగా అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అనే ప్రదేశాలు జయించాడు. తిరిగి పర్వత ప్రదేశాలన్నింటినీ కూడా జయించి అక్కడ రాజులను తన ఆధీనంలోకి తెచ్చుకుని వారి నుండి అనేక ధనరాశుల్ని స్వాధీనం చేసుకున్నాడు. పిమ్మట వారందరిని కూడా ప్రసన్నంలో చేసుకుని వారితో కలిసి ఉలూక దేశవాసి అయినటువంటి బృహంతున పైకి యుద్ధానికి వెళ్ళాడు. మృదంగం మొదలైన వాద్యాల ధ్వని, రథ పుటిరుసుల ఘోష అండ్ మేబీ ఆ రథం వెళ్తున్నప్పుడు వచ్చే సౌండ్ అనుకుంటా, ఏనుగుల ఘీంకరాలతో భూమిని కంపింపజేస్తూ అర్జునుడు ముందుకు సాగాడు. బృహంతుడు చతురంగ బలాలతో కలిసి నగరం వెలుపలకు వచ్చి అర్జునుడితో యుద్ధం చేయసాగాడు. అర్జున బృహంతుల మధ్య పెద్ద యుద్ధం ప్రారంభమైంది. కానీ అర్జునుడి పరాక్రమాన్ని బృహంతుడు తట్టుకోలేకపోయాడు. కుంతి కుమారుని ఎదిరింపలేనని భావించి పర్వతేశ్వరుడు బృహంతుడు యుద్ధాన్ని ఆపి ఎన్నో రత్నరాశులను తీసుకుని సేవింపవచ్చాడు. అర్జునుడు బృహంతుని రాజ్యానికి అతన్ని రాజును చేసి ఉలుకనితో కూడి సేనాబిందుని రాజ్యంపై దాడి చేసి అతడిని పదవిచ్యుతుని చేశాడు. మోదాపురం, వామదేవం, సుదామ్నం, సుశంకులం అనే ఉలూక దేశపు ఉత్తర ప్రాంతాలను వాటి రాజులను వశపరుచుకున్నాడు. ధర్మరాజు ఆజ్ఞానుసారం అర్జునుడు అక్కడే ఉండి తన సేవకుల ద్వారా పంచగణ దేశాలను జయించాడు. అక్కడి నుండి సేనాబిందుని రాజధాని దేవప్రస్థానికి చేరి చతురంగ బలాలతో అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. పరాజితులైనటువంటి రాజులందరితో కూడి పరాక్రమవంతుడైనటువంటి విశ్వగష్యుడనే పౌరవ దేశాధిపతిని కూడా ఎదిరించాడు. వాటిని రేపు డిస్కస్ చేద్దాం.